జనవరి 1, 2025 బుధవారం ఈరోజు మనం అనంతపురం మార్కెట్లో తర్వాత కలికిరి మార్కెట్లో ప్రైస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తున్నాయి మనం ఈ వాళ్ళలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగింది వెయిట్ అని వాళ్ళలో తెలుసుకుందాం. మదనపల్లి మార్కెట్ కూడా దిగుమతి తగ్గింది, అలాగే అనంతపురం మార్కెట్ తీసుకుని నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గింది. రెండు మార్కెట్లు దిగుమతులు తగ్గినా కూడా వేలంపాట్లు ఎక్కడ ఫాస్ట్ అయితే లేవు, వేలంపాట్లు స్లోగానే ఉన్నాయి. అనంతపురం తర్వాత వచ్చేసి కలికిరి మార్కెట్. సో ప్రస్తుతానికి అనంతపురం మార్కెట్లో ప్రైస్ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి సూపర్ టాప్ 150, 160, 170 ఇలా అయితే మార్కెట్ అయితే జరుగుతుంది. మార్కెట్ అత్యధికంగా 150 లోపల అయితే అనంతపురం మార్కెట్ అయితే జరుగుతుంది. స్లోగానే ఉంది మార్కెట్, ఎక్కడ ఫాస్ట్ అనే మాట అయితే లేదు ప్రస్తుతానికి వచ్చేసి. ఎంతో దిగుమతులు తగ్గినా కూడా వేలంపాట్లు స్లోగా ఉండటం గమనించాల్సిన విషయం. సో ఇంక కలికిరి విషయానికి వచ్చినట్టు కలికిరి వేలంపాట్లు ఇక్కడ 5:30 అలానే స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ వేలంపాట్లు వచ్చేసి. సో ప్రస్తుతం వరకు జరిగిన వేలంపాట్లలో ప్రైస్ విషయం మాట్లాడుకుంటే ప్రస్తుతానికి మన కలికిరి మార్కెట్లో సూపర్ టాపులు మాట్లాడుకుంటే 120, 130, 140, 150 రూపాయల వరకు అయితే ప్రస్తుతానికి అయితే కలికిరి మార్కెట్ అయితే జరుగుతుంది. ఎక్కడ వేలంపాట్లు అనేవి ఫాస్ట్ అని అయితే మాట లేదు. రెండు మార్కెట్లు తీసుకున్నా కూడా ఇంచుమించు నేట్లాగే స్లోగానే జరుగుతుంది. ఎంతో దిగుమతులు తగ్గినా కూడా లెట్స్ వెయిట్ అండ్ సీ. మరి మన మదనపల్లి మార్కెట్ ఏం జరుగుతుంది, ఏమి ఎట్లా చూడాలి. ఎందుకంటే ఎంతో పోల్చుకుని దిగుమతి తగ్గింది కాబట్టి వేలంపాట్లు ఏమన్నా ఫాస్ట్ ఉంటుందా లేదా చూడాలి. సో ప్రస్తుతానికి అనంతపురం మార్కెట్ 170, కలికిరి మార్కెట్ 150 ఇలా అయితే మార్కెట్లు అయితే జరుగుతున్నాయండి. ఎక్కడ ఫాస్ట్ అయితే లేదు. ఈ కలికిరి మార్కెట్ కూడా 150 అక్కడక్కడ ఓటర్ లాట్లు మాత్రమే ప్రస్తుతానికి అయితే మార్కెట్ జరుగుతుంది. రెండు మార్కెట్లో కేవలం 15 కిలోల బాక్సులు మాత్రమే. అంటే మీకు తక్షణ ప్రోడక్ట్ కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద నెంబర్లు అయితే కనిపిస్తూ ఉంటుంది. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆ ప్రోడక్ట్ మీరు ఆ నెంబర్లు ఫోన్ చేసి భవిష్యత్తు రేట్లో అడగద్దండి. ఎందుకంటే డైరెక్ట్ కంపెనీ వాళ్ళు ఫోన్స్ అనేది రిసీవ్ చేస్తారు. సో నా తరపున ఇక మీకు చిన్న రిక్వెస్ట్ ఏమంటే ఆ నెంబర్ కాల్ చేసి మీకు తక్షణ గురించి ఏ చిన్న డౌట్ ఉన్నా మీరైతే అడగచ్చు, తర్వాత మీరు తీసుకోండి.